హాయ్ ఫ్రెండ్స్, నేను మామిడికాయ పులిహోర చేస్తున్నా. కొంచెం ఫస్ట్ నుంచి తీయలేదు నేను. పల్లీలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి 2, 4 ఎండుమిరపకాయలు చేస్తున్నాను. ఇట్లా మామిడికాయ ఇట్లా తురిమి పెట్టుకోవాలి. ఒక మామిడికాయ ఇట్లా ఫ్రై చేసుకొని పసుపు వేసుకోవాలి. దీన్ని మొత్తం ఇలా వేసుకోవాలి. తురుముకున్న మామిడికాయని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు. నేను 2 గ్లాసులకు ఒక మామిడికాయ వేసిన. ఇది ఇట్లా మనం కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని మంచిగా దగ్గరగా ఫ్రై చేసుకుంటే మనకు ఎన్ని రోజులైనా ఉంటుంది. మనకు కావాల్సినప్పట్లో ఇలా పోపు చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మనకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటుంది. చాలా రోజులైనా సరే, నెల రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 6 నెలల వరకు ఉంటుంది. మంచి ఉప్పు కరెక్ట్ ఉండాలి. ఉంటే 6 నెలల వరకు కూడా ఖరాబ్ కాదు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా వేసుకొని అంతా మంచి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక చూడండి ఎంత టేస్టీగా ఉంది, చూడ కలర్ఫుల్గా ఉంది. ఇది మేము దేవుడికి నైవేద్యం ఎక్కిస్తాం. దేవుడికి నైవేద్యం పెట్టినాక టేస్ట్ చూస్తాం. బాయ్ ఫ్రెండ్స్. మామిడికాయ పులిహోర తిని మీరు కూడా చేసుకొని నచ్చితే చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి. బాయ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రానికి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవి మేము చేసిన భక్షాలు, మామిడికాయ పులిహోర, పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టినాం. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు. చూడండి, నెయ్యి వేసినాను. సూపర్ వచ్చిందండి. చాలా చాలా బాగుంది. నిమ్మకాయ పులిహోర బాగా కరెక్ట్ సరిపోయింది. ఉప్పు పులుపు కరెక్ట్ సరిపోయింది. మీకు కూడా నచ్చితే చేసుకొని తినండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ పేరు రావి చోటు. మా ఛానల్ పేరు. థ్యాంక్ యూ అండి అందరికీ.